మిత్రమా, డేగతో పోరాడాలని దానితో పోరాటం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనక భాగంలో కూర్చుని మెడ మీద పొడుస్తూ ఉంటుంది కాకి. అయినా సరే డేగ ఏమాత్రం కూడా స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం ఆలోచించి డేగ తన సమయాన్ని శక్తిని వృధా చేయదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో పైకి పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ అలా పైకి ఎగిరే కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరం అవుతుంది మిత్రమా. ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకికి ఊపిరాడక కింద పడిపోతుంది. కాబట్టి మిత్రమా, నువ్వు కూడా ఈ కాకుల్లాంటి జనాల మాటలను పట్టించుకుని మీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. వారికి అందనంత ఎత్తుకు మీరు ఎదిగితే మిమ్మల్ని చూసి నోరు మూసుకుంటారు మిత్రమా వాళ్ళే. అందరూ అంటూ ఉంటారు కదా, డబ్బుదేముంది, బంధాలే ముఖ్యమని. నిజానికి డబ్బుతోనే బంధాలు ముడిపడి ఉంటాయి మిత్రమా. మన దగ్గర డబ్బు లేనప్పుడు మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. కొంతమంది ఆ డబ్బు కోసమే బంధాలను కూడా వదిలేస్తూ ఉంటారు. బంధం గొప్పదా లేక డబ్బు గొప్పదా అంటే డబ్బే గొప్పది. ఎందుకంటే డబ్బుంటేనే బంధం కూడా బలపడుతుంది మిత్రమా. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా డబ్బు విషయంలో ఎవ్వరి దగ్గర కూడా మోసపోకండి. స్నేహం, బంధం ఇవన్నీ కూడా డబ్బులు లేకే మన ప్రాణం పోతుందంటే ఎవ్వరు కూడా సహాయం కూడా చేయరు మిత్రమా. మనం పడిపోకుండా పట్టుకునే బంధాలు, పడిపోతే చెయ్యి అందించి పైకి లేపే స్నేహాలు, మనల్ని గట్టిగా పట్టుకుని ఉండే ప్రేమలో, అద్దంలో ప్రతిబింబంలా, వెలుగులో నీడలా మనతోనే ఉండేవి జీవితంలో కొన్నే ఉంటాయి మిత్రమా. అలాంటి బంధాలు ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి మిత్రమా. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని నీ స్నేహితుల్ని, ఇలా అందర్నీ వదిలేసుకుని వెళ్ళిపోతే చివరికి ఏదో ఒకరోజు నువ్వు ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది మిత్రమా. ధనవంతుడు కావడం గొప్ప కాదు, అహంకారం లేకుండా ఉండగలగడమే గొప్ప. ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, ఏ స్థాయికి వెళ్ళినా వచ్చిన స్థాయిని మర్చిపోవడం గొప్ప మిత్రమా. సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళని ప్రేమను పంచేందుకు సమయం కేటాయించడమే గొప్ప మిత్రమా. స్వార్థంతో నయవంచన చేస్తూ ఎదగడం గొప్ప కాదు, ఉన్నంతలో ఇతరులకు సహాయపడే మానవత్వ గుణం కలిగి ఉండడమే గొప్ప మిత్రమా. అన్నిటికీ మించి మనిషిగా బ్రతకగలగడమే గొప్ప మిత్రమా. కాదంటారా మిత్రమా? ఈ మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవడం. మేకల మందలో ఏ మేక కూడా ఇతర మేకకి అస్సలు భయపడదు. పులుల మందలో ఏ పులి కూడా తన పక్కనే ఉన్న పులికి భయపడదు. అలాగే ఏనుగుల మందలో ఏ ఒక్క ఏనుగు కూడా ఏరే వేణుకి అస్సలు భయపడదు. ఎందుకంటే దేని బ్రతుకు దానిదే. కానీ ఒక్క మనిషికి మాత్రమే పక్కనున్న వాడితో ఎప్పుడు కూడా ప్రమాదమే మిత్రమా. ఎంతసేపు వాడు బాగుపడుకుంటే వాడి మీద ఏడుపే. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం అంటే నమ్మకాన్ని కోల్పోవడం కాదు మిత్రమా, ఆ నమ్మకం వెనుకున్న వ్యక్తిని కోల్పోవడం. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది మిత్రమా. మార్కెట్లో దొరికే గ్యారెంటీ లేని వస్తువైనా నమ్మొచ్చేమో, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు మిత్రమా. కాబట్టి నీ కోసం నిలబడే వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి నీ కోసం చాలా దూరం వెళ్తారు మిత్రమా. ఎదుటి వారికి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కంటే నీకు నచ్చినట్లుగా సంతోషంగా బ్రతికేయడం మంచిది. ఎందుకంటే నీవు ఎంత మంచివాడిగా ఉన్నా ఎవరో ఒక కథలో నువ్వు చెడ్డవాడివే కదా. కాబట్టి బ్రతికితే సింహంలా జీవించండి.
నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని ఎవ్వరూ కూడా బలినివ్వరు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని మార్చుకుని పిల్లిగా మారితే వీధిలో ఉన్న కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. నిన్ను ఎవరైనా అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి, కానీ పిరికితనం కాదు మిత్రమా. అవమానించారని కుమిలిపోవద్దు, వారికి తగిన సమాధానం చెప్పాలి. కానీ నోరు మూసుకుని మాత్రం కూర్చోవద్దు మిత్రమా. అది నీ అసమర్థత అవుతుంది. నేను ఏదైనా అనుకుంటే సాధించగలను అనే నమ్మకం ఉండాలి. జీవితంలో ప్రయత్నం మాత్రం అస్సలు ఆపకు మిత్రమా. ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందని నమ్మకంతో ఉండు. జీవితంలో ప్రతి ఒక్కరూ బాగా బ్రతకాలి అనుకుంటాడు, కానీ పక్కనున్నవాడు మాత్రం నిన్ను అలా బ్రతకనివ్వడు. తనతో సమానంగా నువ్వు కూడా చెడిపోతేనే అప్పుడు తనని వేలెత్తి చూపించేవాడు ఉండడు కదా అని ఆలోచన ఉన్నవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు మిత్రమా. నువ్వు అలాంటి మేకవన్నె పుల్లు సావాసం చేశావంటే వాళ్ళు నువ్వు చేసే చెత్త పనిని కూడా చాలా గొప్పగా నీకు చూపిస్తారు మిత్రమా. ఎందుకంటే తీరా నువ్వు దాంట్లో ఇరుక్కున్నాక నిన్ను పక్కకు నెట్టి తమకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారు. అందుకే మిత్రమా, జరభద్రం. జీవితం సులభం కాదు. ఆడవారి మాటలకు అద్దాలే వేర్లని ఒక మహాకవి చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మగవారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్తారు మిత్రమా. కానీ ఆడవారు మాత్రం కొన్ని విషయాలను ఇండైరెక్ట్గా చెప్తారు. అలాగే తిక్కమొకగా సమాధానం చెప్తూ ఉంటారు. అలాంటి కొన్ని మాటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఒకటి, ఏమీ లేదు అంటే ఏదైనా విషయంలో మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదైనా విషయాన్ని నిన్ను అడిగితే ఏమీ లేదని చెప్తే అక్కడ కొంచెం ఆలోచించాలి. ఇక ఏమీ లేదని వారు ముభావంగా చెప్తే లోపల ఏదో ఉందని అది మీరు అర్థం చేసుకోవాలి. 2, మీ ఇష్టం. అదేవిధంగా ఏదైనా ఒక పని విషయంలో మీ ఇష్టం అంటూ ఇష్టంగా చెప్తే ఓకే, కానీ కాస్త మెల్లగా ఇష్టం లేనట్లుగా నీ ఇష్టమని చెబితే అది ఎప్పుడు కూడా వారికి ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి మిత్రమా. 3, సరేలే. ఏదైనా విషయంలో వారికి మీరు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు సారీ అని చెప్పినా కూడా వారు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మిమ్మల్ని క్షమించినట్లు. కానీ సరేలే అని కోపం విసురుగా చెప్తే కనుక ఆమెకు మీ మీద కోపం తగ్గలేదని అర్థం మిత్రమా. ఇక 4, సైలెంట్. ఎప్పుడు కూడా గలగల మాట్లాడే ఆడవారు సైలెంట్గా కనుక ఉంటే వాళ్ళ మనసులో ఏదో బాధపడుతున్నారని అర్థం మిత్రమా. కాబట్టి లేట్ చేయకుండా వారితో మాట్లాడి ఆ బాధను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైందనుకుంటా మిత్రమా. మీరు ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారో మీకే తెలియక అయోమయం చెందితే దానిని ఖచ్చితమైన లేదా నిజమైన ప్రేమ అంటారు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.